ఈ గొరిల్లాకి ఒక పాడుబడ్డ ఇల్లు కనిపిస్తుంది. దాంతో అది లోపలికి వెళ్లి చూస్తే లోపలంతా వస్తువులన్నీ కింద పడిపోయి ఇల్లంతా గందరగోళం అయిపోయి ఉంటుంది. అప్పుడే గొరిల్లాకి ఒక ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ ఫ్యామిలీలోని దంపతులని ఏదో క్రూర జంతువు చంపేసి ఉంటుంది. అప్పుడే గొరిల్లాకి ఒక చిన్న పిల్లాడు కనిపిస్తాడు. ఆ పిల్లాడిని చూసిన గొరిల్లాకి తన చనిపోయిన బిడ్డ గుర్తొస్తుంది. తన బిడ్డని అడవిలో ఒక చిరుత చంపేసి ఉంటుంది. దాంతో ఈ గొరిల్లా ఈ బిడ్డని పెంచుకోవాలని అనుకుంటుంది. అప్పుడే ఉన్నట్టుండి ఈ పిల్లాడిని చంపడానికి ఒక చిరుత అటాక్ చేస్తుంది. దాంతో గొరిల్లా ఎంతో కష్టపడి ఆ పిల్లాడిని తీసుకుని తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్తుంది. కానీ ఈ గొరిల్లా వాళ్ళ హస్బెండ్ కి ఈ మనిషి పిల్లాడు అస్సలు నచ్చడు. కానీ తన భర్త మాటల్ని పట్టించుకోకుండా ఈ గొరిల్లా పిల్లాడిని తన సొంత బిడ్డలాగా పెంచుతుంది. మెల్లిమెల్లిగా ఆ పిల్లాడు పెద్దవాడైపోతాడు. ఆ పిల్లాడి పేరు టార్జన్ అయ్యి ఉంటుంది. అతను నీళ్ళల్లో తన ఫేస్ ని చూసుకుని తన ఫ్యామిలీ కన్నా ఇంత డిఫరెంట్ గా ఎందుకున్నాడు అని చెప్పి బాధపడుతూ ఉండేవాడు. దాంతో అమ్మ గొరిల్లా పిల్లాడికి సర్ది చెప్పి మెల్లిమెల్లిగా టార్జన్ అడవిలోని ప్రతి ఒక్క జంతువు దగ్గర ఉన్న టాలెంట్ ని నేర్చుకుని అడవిలో ఎలా ఉండాలో మొత్తం నేర్చుకుంటాడు. మెల్లిమెల్లిగా టార్జన్ పెద్దవాడైపోతాడు. అప్పుడే ఒక చిరుత వచ్చి టార్జన్ వాళ్ళ నాన్న గొరిల్లాపై అటాక్ చేస్తుంది. దాంతో టార్జన్ ఆ చిరుత పులితో ఫైట్ చేసి తన తండ్రిని కాపాడుతాడు. ఫైనలీ టార్జన్ ఆ చిరుత పులిని చంపేస్తాడు. దాంతో తండ్రి గొరిల్లా కూడా టార్జన్ ని తన కొడుకులాగా యాక్సెప్ట్ చేసేసుకుంటాడు. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.